సో అంబేద్కర్ ఆడిటోరియంలో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేయమన్నారు. సో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రాంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి రిక్వెస్ట్ చేద్దాం మనం. ఎందుకంటే కమమరేషన్ డే క్లోజింగ్ డే కూడా ఆ రోజే. సో గ్రాండ్ ర్యాలీ పర్ ర్యాలీ 500 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయమన్నారు కంపల్సరీ. సో ఇన్వాల్వ్ చేసిన యూత్ ఎన్ఎస్ఎస్ రెస్పెక్టివ్ ఎన్ఎస్ఎస్ పీఓస్తో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ టచ్లో ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఫ్లాగ్స్ ఇస్తాం అండ్ అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది, క్లోజింగ్ స్పీచెస్ ఉంటాయి. సో ఆన్ 31st October ఇంకో 2 పాదయాత్రలు. సెకండ్ పాదయాత్ర మోస్ట్లీ హెచ్ఎల్ కాన్స్టిట్యూన్సీ సార్ డేట్ డిసైడ్ చేసి షార్ట్లీ చెప్తాం. ఇంకా ఈ యాత్ర మన శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జరగాలనేది ఒక సంకల్పం. 3 రోజులకే ప్రభుత్వం చేసింది. కొద్ది మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అధికారి గారితో ఆయన నియోజకవర్గంలో కూడా ఓడించడం చెప్పారు. అలాగే మిగతా శాసనసభ్యులందరితో కూడా మాట్లాడి వారి నియోజకవర్గాల్లో వారి ఇచ్చిన డేట్ ప్రకారం ఈ యాత్ర సంగీత యాత్ర సాగుతుంది. అది ఆ డేట్స్ అన్ని కూడా త్వరగానే ఏ నియోజకవర్గంలో ఎప్పుడు చేస్తామనేది మీకు ముందుగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో జరగవలసింది కాబట్టి అన్నింటితో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఈ డేట్స్ మీకు తెలియజేస్తామని అన్ని నగరంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిర్వహించిన ఈ యాత్ర నిర్వహించబడుతుంది. దీనికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ రోజు దేశంలో రైతులలో అప్పటి ప్రథమ దేశ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల వివిధ సంస్థాన మిత్రులు ఉన్న వాళ్ళందరినీ కలిపి భారతదేశం ఐక్యత కోసం ఆయన పాటుపడ్డారు. ఆ నినాదంలో ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ అమృత భారత్ సంకల్పంతో ఈ యాత్రను కొనసాగించాలని ఎమ్మెల్యే సోదరులు చెప్పినట్టు ఇది ఈ జిల్లాలో 3 గంటలు జరుగుతున్నది మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన వీలైనంత వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగేటట్టు చూడాలని అనుకుంటున్నాం. దానికి ప్రభుత్వం తరఫున ఆఫీసర్ తరఫున సహకారం కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత విలేకరుల గారికి మీడియా మిత్రులకి. మీ ద్వారా ఈ కార్యక్రమం ఈరోజు జరిగి పత్రికా ఏర్పాటు ప్రారంభం ఏంటంటే దీని ప్రచారం ప్రజల్లో జరగాలి. ఈ కార్యక్రమాలను జరుగుతున్న తీరుని ప్రజలకు తెలియజేయాలనే ఒక సంకల్పంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.